రామ్ నారాయణ్ రామ్. పివి గర్భంలో అనేక జీవులు ఉన్నట్లే ప్రతి జీవిలో కూడా అనేక జీవులు నివసిస్తున్నాయి, సంరక్షించబడుతున్నాయి లేదా అక్కడే జీవించుచున్నాయి. ఈ నిబంధన పురాతన కాలం నుండి కొనసాగుతుంది. విశ్వంలో మనం మన నియమాల ద్వారా పరస్పరం సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఈ సహకారం విశ్వ ప్రకృతి నియమాల ప్రకారం జరిగితే మరిన్ని సహాయాలు ఉన్నాయి. వాటి ద్వారా మనం అంతర్లీనమైన విరాట్ స్వరంతో కలవడానికి అవకాశం పొందగలుగుతాము. మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ సహకారం యొక్క మూలమైన ఒక కేంద్రంగా ఉండే మూల పదార్థాల సమూహం అవసరం. వాటి ఆధారంగా మనం ఆ కేంద్రాన్ని చేరుకోగలుగుతాము. జీవితం యొక్క ప్రతి క్షణం సహాయంతో నేర్పుతూ అందరినీ కలుపుకుంటూ ముందుకు నడిపిస్తుంది. అందుకే నేడు అది శాస్త్రం అయినా సరే, వైద్య శక్తి అయినా సరే, వేలాది విభాగాలలో అనేక గురువుల ద్వారా అనేక మంది విద్యను పొందుతున్నారు. ఈ విద్యా వ్యవస్థ ద్వారా పరస్పర మార్పిడి ద్వారా దేశ నిర్మాణం జరిగింది. వారు వివిధ విభాగాలలో పనుల ప్రకారం వేరే పేర్లతో ఉన్న తాత్సారంగా వారు భగవంతుడు, అవతారం, సాధకులు, మహానుభావులు మాత్రమే. ఇక్కడి విద్య మరియు దాని పరస్పర మార్పిడి ద్వారా ఒక విస్తారమైన విశ్వం ఏర్పడింది.